ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల శ్రీవారి యొక్క శ్రీవాణి దర్శన టికెట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, శ్రీవాణి అంటే ఏమిటి, ఈ టికెట్లు ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, అసలు ఈ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు శ్రీవారి భక్తులకి దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది, ఎన్ని రకాలుగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అంటే ఆన్లైన్లో ఎప్పుడు బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో ఏ విధంగా తీసుకోవాలి, ఏ రోజుకి ఆ రోజుకి సంబంధించినటువంటి కోటాలు దర్శన టికెట్లు అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలని చాలామంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను మీకు కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మీకు ఈ శ్రీవాణి దర్శన టికెట్లు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. మొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందుగా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. దీనికి ఎవరైతే 10,000 రూపాయల డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయల వీఐపీ దర్శనం అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ దర్శనం ద్వారా వీళ్ళు శ్రీవారిని మొదటి గడప వరకు వీళ్ళు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి అంటే వీళ్ళకి శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుందండి. మనం అక్కడి నుంచి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ టికెట్ని మనం 3 రకాలుగా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అంటే ప్రజెంట్ ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే 4 రకాలుగా ఈ శ్రీవాణి దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకటి 3 నెలలు ముందుగానే మనం ఈ స్వామివారి యొక్క శ్రీవాణి దర్శన టికెట్లు ప్లస్ అకామిడేషన్ కూడా ఒకేసారి బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు ముందుగా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మనకి ప్రతి నెల కూడా 3 నెలలు ముందుగానే శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే టీటీడీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. సేమ్ అదేవిధంగా ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్లు కూడా 3 నెలలు ముందుగానే టీటీడీ దేవస్థానం వారు అయితే ఆన్లైన్లో మనకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. మనకి ఇంచుమించుగా ప్రతి నెల కూడా 23వ తారీఖున ఉదయం 11 గంటలకి మనకి ఆన్లైన్లో అయితే అందుబాటులో ఉంటాయి. మీరు అదే టైంలో అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు అయితే 3 నెలల ముందుగా అయితే సుమారుగా ఒక ఐడి మీద 9 మంది వరకు కూడా టికెట్ని బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు బుక్ చేసుకుని మీరు శ్రీవారికి దర్శనానికి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. లేదా ఒక ఫ్యామిలీ అంతా కూడా కలిసి వెళ్ళాలి, ఈ శ్రీవాణి దర్శన టికెట్లు బుక్ చేసుకుని అనుకున్న వాళ్ళకు మ్యాక్సిమం ఒక 9 మెంబర్స్ వరకు కూడా ఈ టికెట్ను ఒకేసారి బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే డొనేషన్ అంటే ఈచ్ పర్సన్ 10,000 రూపాయలండి. ఇద్దరికి కలిపి మొత్తం 20,000 రూపాయలు అయితే డొనేషన్ చేయాలి. ఇందులో 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే దర్శన టికెట్ అయితే అవసరం లేదండి, మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు డొనేషన్ చేసిన తర్వాత మీరు 500 రూపాయలు వీఐపీ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, 10,000 రూపాయల దర్శన టికెట్ కాస్ట్ అని అడుగుతున్నారండి. 10,000 రూపాయల దర్శన టికెట్ కాదండి, మనకి 10,000 రూపాయలు అన్నది డొనేషన్. మీకు ఆల్రెడీ నేను ముందు చెప్పాను. అంటే శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. అంటే టీటీడీ దేవస్థానం వారు అనేక ప్రదేశాల్లో మనకి స్వామివారికి ఆలయాల నిర్మాణం చేస్తూ ఉంటారు. అటువంటి దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ శ్రీవారి ట్రస్ట్ అన్నది క్రియేట్ చేయడం జరిగింది. ఈ ట్రస్ట్కి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళకి మాత్రమే 500 రూపాయలు వీఐపీ దర్శనం, అంటే మొత్తం L1 దర్శనం కానీ లేదా మొదటి గడప దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఇది మనకి దర్శన టికెట్ కాస్ట్ కాదండి. ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం కూడా తెలుసుకోవాలి. ఇది కేవలం దర్శన టికెట్ 500 రూపాయలు మాత్రమే ఉంటుంది. మీరు 3 నెలల ముందు మనకి రిలీజ్ అయ్యేటువంటి కోటాలో మీరు ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మనకి అప్పుడు 500 టికెట్ల వరకు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. తర్వాత కేటగిరీ మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో మనకి ఏ రోజుకి ఆ రోజు ఉదయం 7 గంటలకి ఎవరైతే దేశ విదేశాల నుండి వస్తున్నారో శ్రీవారి భక్తులు వీళ్ళ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి మీరు ఆఫ్లైన్లో తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే కరెంట్ బుకింగ్ ద్వారా మీరు తిరుపతి ఎయిర్పోర్ట్లో టికెట్ని అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు అక్కడే అమౌంట్ అన్నది పే చేసి టికెట్ని అయితే పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా టీటీడీ దేవస్థానం వారు శ్రీవారి ట్రస్ట్కి సంబంధించిన ఒక కౌంటర్ కూడా తిరుపతి ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేయడం జరిగింది.
కాబట్టి ఇక్కడ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. మనకు ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుతాయి కాబట్టి మొదటి ఫ్లైట్లో ఎవరైతే వస్తారో మ్యాక్సిమం వీళ్ళకి మాత్రమే దొరకడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుందండి. అక్కడ మనకి ఒక 200 టికెట్ల వరకు కూడా ఆఫ్లైన్లో కరెంట్ బుకింగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా టికెట్ సేమ్ కాస్ట్ అండి. 10,000 ప్లస్ రూ. 500, 10,000 డొనేషను, రూ. 500 వీఐపీ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మీరు తిరుపతి ఎయిర్పోర్ట్లో తీసుకున్న ఏ రోజుకి ఆ రోజు కరెంట్ బుకింగ్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నా సరే మీకు అకామిడేషన్ అయితే ఉంటుందండి. మీరు అకామిడేషన్ అయితే సెపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎక్కడ తీసుకోవాలన్నది కూడా నేను చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకి మూడో కేటగిరీ వచ్చి ఏ రోజుకి ఆ రోజు కేటగిరీలో, అంటే మనకి ఏ రోజుకి ఆ రోజు కూడా ప్రతిరోజు ఉదయం 9 గంటలకి కరెంట్ బుకింగ్ ద్వారా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే ఉదయం 9 గంటలకైతే ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. మనకి గతంలో అయితే అంటే ప్రజెంట్ ఇప్పుడు కూడా అండి సుమారు ఒక 800 టికెట్ల వరకు కూడా మీకు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది మనకి వచ్చే అంటే జూన్ 10వ తారీఖు నుండి మనకి 2027 మార్చి 31వ తారీఖు వరకు కూడా ఈ టికెట్లు అంటే ఒకేసారి 800 టికెట్లు మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి కదండి. ఈ టికెట్లకు సంబంధించిన అప్డేట్ కూడా టీటీడీ దేవస్థానం వారు రీసెంట్గా మనకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం ప్రతి శ్రీవారి భక్తులు కూడా తెలుసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి జూన్ 9వ తారీఖు వరకు కూడా ఏ రోజుకి ఆ రోజుకి సముద్రం బట్టి శ్రీవాణి దర్శన టికెట్లో మనకి 800 టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయండి. మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి టీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ టికెట్ని అయితే మీరు ఆన్లైన్లో కరెంట్ బుకింగ్ ద్వారా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి జూన్ 10వ తారీఖు నుండి కూడా ఈ 800 టికెట్లో కేవలం 500 టికెట్లు మాత్రమే మీరు ఏ రోజుకి ఆ రోజు కోటాలో ఉదయం 9 గంటలకి మీకు ఆన్లైన్లో రిలీజ్ అవుతాయి. కాబట్టి మీరు ఒకేసారి 10,000 ప్లస్ రూ. 500 అంటే 10,500 డొనేషన్ చేసి ఈచ్ పర్సన్ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆ కోటాలో మ్యాక్సిమం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 4 వరకు కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అంటే డోనరు ప్లస్ అదేవిధంగా మిగిలినటువంటి 3 సభ్యులు ఎవరైనా సరే అంటే వాళ్ళు కూడా ఈచ్ పర్సన్ రూ. 10,000 డొనేషన్ చేసి టికెట్ని అయితే ఒక ఐడి మీద మ్యాక్సిమం ఒక 4 వరకు కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు అదే రోజున సాయంత్రం 4 గంటలకి శ్రీవారికి దర్శనం అయితే ఉంటుందండి. అదేవిధంగా మనకి దీనికి సంబంధించి కోటాలో భాగంగా మిగిలినటువంటి 300 టికెట్లు ఏవైతే ఉంటాయో మనకి జూన్ 10వ తారీఖు నుండి మార్చి నెల 31వ తారీఖు 2027 తారీఖు ఈ మధ్యలో అయితే మనకి 300 టికెట్లు మనకి సెపరేట్ చేయడం జరిగిందండి. అంటే టోటల్గా 800 టికెట్లు 500 టికెట్లు ఏ రోజుకి ఆ రోజుకి సముద్ర బట్టి కోటలో భాగంగా మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. మిగిలినటువంటి 300 టికెట్లు ఏవైతే ఉన్నాయో గతంలో ఎవరైతే 2025 మనకి మే 1వ తారీఖు నుండి ప్రజెంట్ ఇప్పుడు వరకు కూడా శ్రీవారి ట్రస్ట్కి రూ. 10,000 డొనేషన్ చేసి శ్రీవారి యొక్క దర్శనానికి ఎవరైతే వెళ్ళలేదో వీళ్ళు మిగిలినటువంటి 300 దర్శన టికెట్లు ఏవైతే ఉన్నాయో బ్యాలెన్స్ అవి అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. వీళ్ళు కూడా ఏ రోజుకి ఆ రోజుకి సంబంధించిన కోటాల భాగంగా ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు కూడా ఎవరైతే గతంలో డొనేషన్ చేశారో వీళ్ళు డైరెక్ట్గా శ్రీవారి యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ వీళ్ళకి కేటాయించినటువంటి ఈ 300 దర్శన టికెట్లో మిగిలిపోతే మట్టికి అది 1 గంట తర్వాత మనకి ఈ జనరల్ కేటగిరీలోకి అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అంటే మనకి 500 టికెట్లు ప్రతిరోజు కూడా ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది కదండి. అదేవిధంగా ఈ 300 టికెట్లు 100 టికెట్లు ఈ శ్రీవారికి సంబంధించిన దర్శన టికెట్లు బుక్ అవని అనుకోండి, మిగిలిన 200 టికెట్లు మిగిలిపోతాయి కదండి. ఈ మిగిలిపోయినటువంటి 200 టికెట్లు 1 గంట తర్వాత మళ్ళీ యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి 1 గంట తర్వాత ఎవరికైతే టికెట్లు అందుబాటులో దొరకలేదో ఒకసారి మీరు ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ ఉంటే మీరు వెంటనే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే గతంలో ఎవరైతే శ్రీవారికి రూ. 10,000 డొనేషన్ చేశారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఒక 80% అందరూ కూడా శ్రీవారి యొక్క దర్శనం కూడా బుక్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ 20% శ్రీవారి యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోలేదు. వీళ్ళు ప్రతిరోజు కూడా 300 టికెట్లు మనకి రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ టికెట్లు బుక్ చేసుకునేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుందండి. వాళ్ళకి సంబంధించిన కోటాలో టికెట్లు అయితే మిగలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 1 గంట తర్వాత కూడా ఏ రోజుకి ఆ రోజు తిరుమల వెళ్ళి ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో 1 గంట తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ అందుబాటులో ఉంటే ఆ టికెట్లు బుక్ చేసుకుని తిరుమల శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు కూడా సేమ్ అండి. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా శ్రీవారి యొక్క దర్శనానికి మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు అకామిడేషన్ అన్నది
ఉండదు కాబట్టి మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర హాఫ్ లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. హాఫ్ లైన్లో మీకు ఆధార్ కార్డు తోటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్ ఉంచుని ముందుగా అయితే రూమ్ కోసం అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2 గంటల నుండి 3 గంటల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి మీరు అమౌంట్ అనేది అక్కడ ఆన్లైన్లో పే చేసి మీ రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే శ్రీవాణికి సంబంధించిన టికెట్లు బుక్ చేసుకుంటారో మనకి రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ కూడా ఇదే. కాబట్టి మనకి రేపు జూన్ 10వ తారీఖు నుండి ఈ కొత్తగా వచ్చినటువంటి రూల్ ప్రకారం ఈ శ్రీవాణికి సంబంధించినటువంటి 800 టికెట్లు ఏవైతే ఉన్నాయో 500 టికెట్లు ఒక కేటగిరీ, మిగిలినటువంటి 300 టికెట్లు ఒక కేటగిరీ కింద శ్రీవారి భక్తులకి టీటీ దేవస్థానం రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకుని మీరు తిరుమల వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకుని తిరుమల శ్రీవారి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.